సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని సమగ్ర శిక్షలో కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు డిమాండ్ చేశారు. తమ సమస్యల సత్వర పరిష్కారానికై తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల రాష్ట్ర సంఘం జేఏసీ పిలుపు మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు ఉద్యోగులు. అనంతరం కలెక్టరేట్ ముందు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి జీవిత బీమా 10 లక్షలు, ఆరోగ్య బీమా 5 లక్షల సౌకర్యం కల్పించాలని, అలాగే మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల రాష్ట్ర సంఘం నాయకులు, మహిళలు, ఉద్యోగులు పాల్గొన్నారు. నా పేరు వేణు అండి. నేను ఎంఈఓ ఆఫీస్లో సీసీఓ క్లర్క్ కమ్ కంప్యూటర్గా పనిచేస్తున్నాను. గత 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. అతి తక్కువ వేతనంతో చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇప్పుడు ఈ రోజులో భాగంగా మేము ఈరోజు సమగ్ర శిక్ష అభియాన్ జాక్గా ఏర్పడి ఈరోజు జయశంకర్ భూపాలపల్లి ఎంఆర్సీ నుంచి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా రావడం జరిగింది. అనంతరము కలెక్టర్ గారికి, డిఓ గారికి రిప్రజెంట్ చేసి మా బాధలను చెప్పుకోవడానికి ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాము. నాడు మేము ధర్నా కార్యక్రమం చేపట్టిన ధర్నాకు ప్రస్తుతం ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మా సభకు విచ్చేసి మాకు ఒక హామీ ఇచ్చారు. మీకు గవర్నమెంట్ ఏర్పడిన 1 మంత్ లోపే మీకు తీపి కబురు చెప్పి మిమ్మల్ని రెగ్యులర్ చేస్తామని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు. ఆ హామీని వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు నిలబెట్టుకొని మా బతుకులో ఆశలు చూపెట్టాలని కోరుతున్నాము. నేను గత 18 సంవత్సరాలు చేస్తున్నా కూడా మా జీతం మాత్రం 18,000 ఉంది. నాలాగే ఇప్పుడు ఇంకా 5,000, 6,000 తీసుకునే ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఇలా కేజీబీలలో నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇదే ప్రతి ఒక్కరు కూడా ఇటీవల మాతో పనిచేసే ఒక మిత్రులు చనిపోతే ఆమె దాన కార్యక్రమాలకు కూడా మేము ఒక్కొక్కరు మనిషికి 100, 200 అట్లా వేసుకొని ఆ కార్యక్రమం చేయాల్సిన దుస్థితి ఏర్పడ్డది. కావున గవర్నమెంట్ వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగుల తరపున చొరవ తీసుకొని మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేసి మా బతుకుల్లో వెలుగులు నింపాలని కోరుతున్నాము. అందరికీ నమస్కారాలు. తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా తరపున మాట్లాడుతున్నాము. మేమందరము గత 18 సంవత్సరాల నుంచి ఎన్నో రకాలుగా సమగ్ర శిక్షలో భాగమైనటువంటి విద్యాశాఖకు అనేక రకాలుగా సేవలు అందిస్తున్నాము. సో మేము అందించేటువంటి ఒకటే గౌరవనీయులైన సీఎం గారిని కోరుకున్నది ఒకటే, మా అందరి ఇది రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మేమందరం పోస్టులు అన్నీ ఏ విధంగా అయితే డిఎస్సిలో వస్తుందో అదేవిధంగా ఎగ్జామినేషన్ తర్వాత ఇంటర్వ్యూస్ తర్వాత రోస్టర్ పాయింట్స్ ఈ విధంగానే రావడం జరిగింది. కాబట్టి జీతాలు తక్కువ, పని వేతనం ఎక్కువ. సో పని ఎక్కువ, జీతం తక్కువ అనేటువంటి దాంట్లో ఉంటున్నాము. మీరు చొరవ చూసుకొని గత సంవత్సరం కిందట మీరు ఏదైతే మాకు హామీ ఇచ్చారో అదే హామీని నిలబెట్టుకోవాల్సిందిగా గౌరవనీయులైన సీఎం గారిని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. ఈరోజు రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ఎంఆర్సీ నుంచి మేము ర్యాలీ రూపంలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించుకొని కలెక్టరేట్ దగ్గర వచ్చి ఈ దీక్షా శిబిరంలో కూర్చోవడం జరిగింది. సో మా యొక్క ఆవేదనను అర్థం చేసుకొని ఆనతి కాలంలోనే వీలైనంత త్వరగా మా జీవితాలలో వెలుగు నింపాలని గౌరవనీయులైన సీఎం గారిని కోరుకుంటున్నాము. ముందస్తుగా రెగ్యులర్ చేస్తారని, రెగ్యులర్ చేసే ముందు ఏదైనా ఆటంకం ఉన్నట్లయితే దానికి ఎంటీఎస్ ఇప్పించి మాకు ఈ జరుగుతున్నటువంటి కాలంలో నిత్యావసర వస్తువులకు కానీ లేదంటే మిగతా ఇబ్బందులకు కూడా మాకు సహాయం చేస్తారని కోరుకుంటూ మా ఉద్యోగుల తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.